వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. హాయ్ మ్యామ్. హాయ్. ఒక్క వార్త చాలా బాధ అనిపిస్తుంది. అండ్ అది దాన్ని మనము బాధపడాలా, అదొక పిచ్చి వెర్రి పాపం అని అనుకోవాలా, పాపం అనాలా? పిల్లి కోసం ప్రాణాలు తీసుకున్న అమ్మాయి, గతంలో కుక్క కోసం మరణించిన అమ్మాయి, దట్టు ఎంబీబీఎస్ స్టూడెంట్. షాకింగ్ అసలు. వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏంటి, దాన్ని అంటే నమ్మాలా, ఏడాలా? కదా, ఇప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్ ఈ అమ్మాయి పీజీకి చదువుతోంది. ఉమ్. అంటే ప్రాణం పోయాల్సిన అమ్మాయి ప్రాణం తీసుకో, అది చాలా అన్యాయం కదా. అవును అసలు. మీరు అసలు ఎంబీబీఎస్ చదివి మీరు అలా చేయటం అనేది చాలా అన్యాయం. అది ఎందుకంటే ఎంతో ఫ్యూచర్ ఉంది, ఎంతో కష్టపడి మందికి సీట్ అమ్మాయి తెచ్చుకున్న- సహాయం చేయాలి. తన ఉద్యోగం అది. పీజీ అంటే పీజీ దాకా వచ్చిందంటే అమ్మాయి బాగా చదివినట్టే లెక్క కదా. శ్రేష్ఠ అమ్మాయి పేరు, ఆల్వాల్లో ఉంటారు వాళ్ళు. హిమబిందు, తర్వాత దేవదత్తం గారి పిల్లట. ఉమ్. అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఇంట్లోకి పిల్లిని తీసుకురావద్దు అన్నట్టు. ఇక్కడ రెండు అంశాలండి. పిల్లి వల్ల ఏమవుతుందంటే, మనం అనుకుంటాం పిల్లే కదా అని. పిల్లి ఎప్పుడు కూడా యజమాని చెడు కోరుకుంటుంది, తెలుసా మీకు? అవునంట, అవును. పెద్దలు చెప్తారు. ఎందుకంటే యజమాని కళ్ళు పోవాలనుకుంటుంది. ఉమ్. ఎందుకంటే తను కనిపించకూడదు. దొంగతనంగా పాలు తాగడం కోసం. అవును. అర్థమైందా? చెడు కోరుకునే మనం ఒక జంతువుని పెంచుకోకూడదు. కుక్కకు అనుకోండి విశ్వాసం ఉంటుంది. అవును. పిల్లి ఇంకొకటి ఏంటంటే దాని ఫర్ వెళ్ళిపోతుంది, ఎగురుతూ అవును. ఉంటుంది. దానివల్ల ఆస్తమా వస్తుంది. అవును. ఇప్పుడు మనకి పిల్లి ఓమెన్ లాగా. ఉమ్. ఇప్పుడు మీకు ఫారిన్ కంట్రీస్ లో పిల్లిని పెంచుకుంటారు, అవును. మనం పెంచుకోం. అవును. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుందండి. మనం అన్ని మనకు తెలుసు అనుకుంటాం, వచ్చిన అవును. సమస్య అది. పిల్లి చాలా పాడు చేస్తుంది కూడా ఇల్లు, తెలుసా మీకు? అవును. అవును. ఎందుకంటే నేను చూసాను అట్లా. ఆ స్మెల్ కూడా స్మెల్ టాయిలెట్ ప్లస్ దాన్ని శుభ్రం ఉండదు. కుక్కని మీరు శుభ్రం చేస్తారు, పిల్లి అలా కుదరదు. అవును. అందుకని వాళ్ళ అమ్మగారు వద్దని ఉంటారు. వద్దనగాని అమ్మాయి వాగ్వాదానికి దిగి వాళ్ళిద్దరూ లేనప్పుడు ఫ్యాన్ కురేసుకుని చనిపోయింది. ఇది మరి అమాయకత్వం అనాలా, అదే. అతి ప్రేమ అనాలా, ఏమనాలి మనకు తెలియదు. ఆ అమ్మాయే చెప్పాలి మనకి. ఎందుకంటే అంత బాగా చదువుకుంటున్న పిల్ల ఈ రకంగా చేయటం అనేది, ప్రేమ ఉండడం వేరండి. ఏది కూడా మనం ఇష్టపడటం వేరు, కానీ అతిగా ఏది ఉండకూడదని ఇది ప్రూవ్ చేస్తాను. అలాగే అంతకుముందు మీర్పేటలో ఒక అమ్మాయి, అమ్మాయి పేరు ఏదో ఉంది, అది కూడా పిల్లి గురించే అనుకుంటా. అమ్మాయి పిల్లి గురించి. పిల్లి చచ్చిపోయింది, 2 ఏళ్లుగా పెంచుకుంటోంది. అది చచ్చిపోయిందని అమ్మాయి ఉండబట్టలేక పురుగుల మందు తాగేస్తే ఇంట్లో వాళ్ళు చూసి హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ అప్పటికే ప్రాణం పోయింది. అందుకని ఏది కూడా వెరితలలు వేయకూడదు. అది మనం చెప్తున్నాం. మీరు అన్నారు కుక్క కోసం కూడా ఎవరో చచ్చిపోయారని. మీరు పెంపుడు జంతువుల్ని పెంచుకోండి, కాదు అవి లేకపోతే మేము ఉండలేము అనుకుంటే అసలు వాటి జోలికి వెళ్ళకండి. తల్లిదండ్రిని ప్రేమించండి, ఇంట్లో వాళ్ళని చూసుకోండి హ్యాపీగా, అంతకుమించి మీరేం చేయక్కర్లే. కాబట్టి ఏది కూడా అతి ఉండద్దని చెప్తున్నాం మనం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.